నమస్కారం. ఈరోజు మనం ఒక పురాతన బౌద్ధ కథను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది వినడానికి చాలా మ్మ్, మామూలు కథలా అనిపించినా దీనిలో చాలా లోతైన అర్థాలున్నాయి. ఒక కొడుకు భక్తి, ఒక తల్లి ద్వేషం, ఈ రెండింటి మధ్య వారి జీవితాలు, మరణం తర్వాత కూడా వారి కర్మలు వారిని ఎలా వెంటాడాయో ఈ కథ మనకు చూపిస్తుంది. అవునండి, ఇది కేవలం ఒక నీతి కథ మాత్రమే కాదు. మనం పలికే మాటలకు, మనం చేసే పనుల వెనుక ఉండే ఉద్దేశాలకు, అంటే మన ఇంటెన్షన్కు ఎంత శక్తి ఉంటుందో చెప్పే ఒక హెచ్చరిక లాంటిది. ఈ కథ ఉత్తరుని తల్లి విమోచన గాథ అనే రచన నుండి తీసుకోబడింది. దీనిలోని ముఖ్య పాత్రలు ఉత్తరుడు, అతని తల్లి మరియు మహాకచ్చాయనుడు అనే ఒక బౌద్ధ భిక్షువు. సరే, ఇక ఈ కథను కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా కథానాయకుడు ఉత్తరుడు. ఇతనెవరు? కౌశాంబి నివాసి, ఉదయను మహారాజు మంత్రి కుమారుడు. తండ్రి తర్వాత ఆ పదవిని స్వీకరించి తన బాధ్యతలను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. అంటే లౌకిక జీవితంలో అతను చాలా సక్సెస్ఫుల్. సరిగ్గా, అతను తన పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యున్నాడు. కాని అతని జీవితంలో ఒక అనుకోని మలుపు వస్తోంది. ఒకరోజు అతను అడవికి వెళ్ళినప్పుడు మహాకచ్చాయనుడు అనే ఒక తేజోవంతుడైన భిక్షువును చూస్తాడు. ఆయన ప్రశాంతత, ఆయన బోధనలు ఉత్తరుడిని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆ ఒక్క కలయిక అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అవును, అప్పట్నుంచి అతనిలో ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. ఇక్కడే నాకొక విషయం చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. మనలో చాలామంది స్ఫూర్తిదాయకమైన విషయాలు వింటాం, చదువుతాం, కాని అక్కడతో ఆగిపోతాం. ఉత్తరుడలా కాదు. అతను కేవలం స్ఫూర్తి పొందడంతో ఆగిపోలేదు, వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాడు. నిజమే, అతను వెంటనే మహాకచ్చాయనుడిని తన ఇంటికి భిక్ష కోసం ఆహ్వానించాడు. సేవ చేయడం మొదలుపెట్టాడు. ఇది కేవలం ఒక్కరోజుతో ఆగిపోలేదు. ప్రతిరోజూ ఆ భిక్షువు విహారం వరకు వెళ్లి గౌరవంగా నమస్కరించి తన ఇంట్లోనే భిక్ష స్వీకరించమని ప్రార్థించేవాడు. అతని భక్తి ఎంత తీవ్రంగా ఉండేదంటే మూలగ్రంథం ప్రకారం అతను శ్రోతాపన్నుడయ్యాడు. శ్రోతాపన్నుడు, ఈ పదం కొంచెం క్లిష్టంగా ఉంది. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏంటండి అది? తప్పకుండా. శ్రోతాపన్నుడు అవ్వడం అంటే నిర్వాణ మార్గంలో మొదటి అడుగు వేయడం అన్నమాట. ఇంకా చెప్పాలంటే వెనక్కి తిరిగే ప్రసక్తే లేని స్థితికి చేరడమన్నమాట. ఉదాహరణకు, ఒక నది ప్రవాహంలో పడ్డవారు ఖచ్చితంగా సముద్రానికి చేరతారు కదా. అలాగే ఈ ధర్మ మార్గంలో పడ్డవారు ఖచ్చితంగా విముక్తి పొందుతారు. అది అతని భక్తికి, ఆచరణకు లభించిన ఒక తిరుగులేని హామీ, ఒక గొప్ప ఆధ్యాత్మిక పురోగతి. అంటే అతని భక్తి అంత బలమైన పునాది వేసుకుంది. అయితే ఈ అందమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఒక శూన్యంలో జరగడం లేదు కదా. అతని సొంత ఇంట్లోనే ఒక పెద్ద సంఘర్షణ ఎదురవుతుంది, అతని తల్లి రూపంలో. అవును, ఇక్కడే కథలో అసలు నాటకీయత మొదలవుతుంది. కొడుకు ఇంత భక్తితో భిక్షువులకు సేవ చేస్తుంటే తల్లికి మాత్రం వారిని చూస్తేనే చిరాకు, కోపం. ఆమె వారిని తీవ్రంగా ద్వేషించేది. ఒకే ఇంట్లో ఇంత భక్తి, ఇంత ద్వేషం, ఈ రెండు వ్యతిరేక శక్తులు కథను ముందుకు నడిపిస్తాయి. ఆమె ద్వేషం అంత తీవ్రంగా ఉండటానికి కారణం ఏమై ఉంటుంది? కేవలం భిక్షువుల మీద అయిష్టమా, లేక తన కొడుకు ఈ కొత్త మార్గం వైపు వెళ్లడం ఆమెకు నచ్చలేదా? ఒక రకమైన అభద్రతాభావమేమైనా ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న. మూల గ్రంథంలో దీని గురించి స్పష్టంగా చెప్పలేదు, కాని మనము ఊహించవచ్చు. బహుశా ఆమెకు ఆ భిక్షువుల జీవన విధానం నచ్చకపోయి ఉండవచ్చు. లేదా తన కొడుకు తన లౌకిక బాధ్యతల నుండి దూరమవుతాడేమోనన్న భయం ఆమెలో ఉండి ఉండవచ్చు. కారణం ఏదైనా, ఆమె కోపం కేవలం మనస్సులోనే లేదు, అది మాటల రూపంలో విషంలా బయటకు వచ్చేది. కుమారుడు ఎంతో భక్తితో భిక్షువులకు అన్నం వడ్డిస్తుంటే ఆమె వెనుక నుండి గొణుగుతూ వారిని శపించేది. ఆ శాపం కూడా ఏదో మాటవరసకున్నట్టు లేదు, చాలా తీవ్రమైనది అని విన్నాను. అవును, అది కథలో అత్యంత కీలకమైన అంశం. ఆమె కేవలం తిట్టడంతో ఆపలేదు, ఒక నిర్దిష్టమైన శాపమిచ్చింది: మీరు తీసుకునే ఆహారం రక్తమయమైపోను అని. ఈ మాటలు వింటుంటేనే ఉళ్ళు జలధరిస్తుంది. ఆమె నోటి నుండి వచ్చిన మాటలు ఆమె మనసులోని ద్వేషానికి ప్రతిరూపం. ఆ మాటలే ఆమె భవిష్యత్తుని నిర్దేశించబోతున్నాయి. ఇది వింటుంటే ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో చెప్పే నెగటివ్ ఎఫర్మేషన్స్ లాగా అనిపిస్తోంది. మనం పదే పదే ఏది అనుకుంటామో, ఏది మాట్లాడతామో అదే మన వాస్తవంగా మారుతుంది అంటారు కదా. ఆమె మాటలు ఆమెకే శాపంగా మారబోతున్నాయా? అంటిది. అది కర్మక్షేత్రంలో మొలకెత్తడానికి సిద్ధంగా ఉంది.
అయితే ఆమె జీవితం మొత్తం కేవలం ద్వేషంతోనే నిండిపోయిందా అంటే ఒక చిన్న మినహాయింపుంది. ఒక సందర్భంలో ఆమె మనస్ఫూర్తిగా నెమలిపించాలతో చేసిన అందమైన విసనకర్రలను సంఘానికి దానం చేసింది. ఆసక్తికరంగా ఉంది. ఎప్పుడూ ద్వేషించే ఆమె ఒక్కసారిగా అలా దానం చేయడానికి కారణమేంటి? బహుశా ఆ విసనకర్రల అందం ఆమెను క్షణకాలం పాటు ఆకట్టుకొని ఉండవచ్చు, లేదా ఏదో ఒక మంచి మూడ్లో ఉండి ఉండవచ్చు. కారణమేదైనా ఆమె సాధారణ ప్రవర్తనకు విరుద్ధంగా ఎలాంటి గుణుగుడు లేకుండా చేసిన ఆ ఒక్క మంచి పని కూడా ఆమె కర్మఖాతాలో జమయ్యింది. కథలో దీనికి కూడా ప్రాముఖ్యత ఉంది. ఒకే ఇంట్లో ఇంత భక్తి, ఇంత ద్వేషం. ఈ రెండు వ్యతిరేక శక్తులు ఎక్కువ కాలం కలిసుండలేవు కలా. ఏదో ఒక సమయంలో దాని పర్యవసానం బయటపడాల్సిందే. ఆమె జీవితకాలం ముగిశాక ఆ ద్వేషం ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆమె మరణానంతరం ఆమె కర్మలు ఫలించడం మొదలుపెట్టాయి. ఆమె పలికిన ఆ ద్వేషపూరిత మాటలు, అయిష్టంగా చేసిన దానాలు, వీటన్నిటి వల్ల ఆమె ఒక ప్రేత రూపంలో జన్మించింది. అంటే ఆకలితో అలమటించే దయ్యమన్నమాట. బౌద్ధ విశ్వాసాల ప్రకారం తీవ్రమైన కోరికలు, అసూయ, ద్వేషం వంటి వాటితో మరణించిన వారు ఈ ప్రేతలోకంలో పుడతారని నమ్ముతారు. ఓ, అక్కడ వారు నిరంతరం తీరని ఆకలి, దప్పికలతో బాధపడతారు. ఆమె అనుభవించిన శిక్ష కూడా చాలా ప్రత్యేకంగా ఆమె చేసిన పనులతో ముడిపడి ఉందనంటారు. అది యాదృచ్ఛికంగా వచ్చిన శిక్ష కాదు, ఆమె చర్యలకు అద్దం పట్టేలా ఉంది. అవును, ఆమె శిక్ష ఆమె కర్మలకు ఖచ్చితమైన ప్రతిఫలం. మొదటిది, దానం చేసేటప్పుడు గొణిగినందుకు, ఇతరులను అవమానించినందుకు ఆమె వివస్త్రగా తిరగాల్సి వచ్చింది. అంటే బట్టల్లేకుండా. అవును, ఇది పరువు, గౌరవం కోల్పోవడానికి సంకేతం. ఇక రెండవది, ఆమె పలికిన శాపానికి సంబంధించింది గదా. అవును, అది చాలా భయంకరమైనది. ఆమె దాహంతో విలవిలలాడుతూ ఒక స్వచ్ఛమైన నది దగ్గరికి వెళ్లి దోసిలితో నీళ్లు తాగడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ నీరు ఆమె చేతికి అందగానే రక్తంగా మారిపోయేది. ఆమె ఏ మాటలనైతే భిక్షువుల కోసం పలికిందో, మీ ఆహారం రక్తమయమైపోను అని, అవే మాటలు ఇప్పుడు ఆమె వాస్తవంగా మారాయి. ఆమె పలికిన శాపమే ఆమెను వెంటాడుతోంది. అంటే కర్మ సిద్ధాంతం కంటికి కన్ను లాంటిది కాదు, మన చర్యల యొక్క సహజ పరిణామమని ఈ కథ చెబుతున్నట్టుంది. కరెక్ట్, సరిగ్గా అదే. ఇది వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఈ నరకాన్ని ఆమె ఎంతకాలం అనుభవించింది? మూలం ప్రకారం ఆమె సుమారు 55 పాటు ఈ నరకాన్ని అనుభవించింది. 55 ఏళ్ల? అవును, ఇది చాలా సుదీర్ఘకాలం. కర్మ యొక్క ప్రభావం కేవలం తాత్కాలికం కాదని, అది జన్మజన్మల పాటు వెంటాడుతోందని చెప్పడానికిది ఒక ఉదాహరణ. 55 సంవత్సరాల పాటు నిరంతర ఆకలి, దప్పిక, అవమానం. 55 తర్వాత కథలో ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. ఆమె కంఖారేవతుడు అనే మరొక అనుభవజ్ఞుడైన భిక్షువును, అంటే థేరును కలుసుకుంది. ఈ కలయికే ఆమె విముక్తికి మార్గం చూపిస్తుంది. ఖచ్చితంగా. కంఖారేవతుడు అనే భిక్షువు నదీతీరంలో ధ్యానం చేసుకుంటుండగా ఈ ప్రేత ఆయనకు కనిపించింది. ఆమె దీనస్థితిని, వివస్త్రగా ఉండటాన్ని, నీరు రక్తంగా మారటాన్ని చూసి ఆయన మనసులో జాలి కలిగింది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆయన ఆమెను చూసి అసహించుకోలేదు, భయపడలేదు, జాలిపడ్డాడు, సహాయం చేయటానికి ముందుకొచ్చాడు. నీవెవరివి, ఎందుకు ఈ దుస్థితిలో ఉన్నావు అని కరుణతో అడిగాడు. అప్పుడు ఆమె తన కథను మొత్తం చెప్పిందా? అవును, ఆమె తన గతాన్ని, తాను ఉత్తరుని తల్లి అని, భిక్షువులను ద్వేషించి శపించడం వల్లే ఈ గతి పట్టిందని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు ఆ భిక్షువుకు ఆమె కథ మొత్తం అర్థమై ఆమెను విముక్తి చేయటానికి ఒకే ఒక్క మార్గముందని గ్రహిస్తాడు. ఆ మార్గం ఆమె కుమారుడైన ఉత్తరుని ద్వారానే సాధ్యమని తెలుసుకుంటాడు. అంటే ఆ భిక్షువు ఉత్తరుని వద్దకు వెళ్లాడన్నమాట. తన తల్లి దుస్థితి గురించి విన్నప్పుడు ఉత్తరుడు ఎలా స్పందించుంటాడు? మరుసటి రోజు ఉదయం ఆ భిక్షువు కౌశాంబీ నగరానికి వెళ్లి ఉత్తరుని ఇంటికి భిక్ష కోసం వెళ్తాడు. భోజనమయ్యాక అతను ఉత్తరునికి తన తల్లి ప్రేతరూపంలో పడుతున్న నరక యాతన గురించి వివరిస్తాడు. తన తల్లి అలాంటి దుస్థితిలో ఉందని విన్న ఉత్తరుడు తీవ్రంగా కలత చెందుతాడు, గుండె పగిలినంత పనవుతుంది. కాని అతను కేవలం దుఃఖంతో కూర్చోలేదు, వెంటనే కార్యరంగంలోకి దిగాడు. అతనేం చేశాడు? తన తల్లిని ఎలా కాపాడాలనుకున్నాడు? ఉత్తరుడు వెంటనే బుద్ధుని నేతృత్వంలోని భిక్షు సంఘానికి ఆహారం, వస్త్రాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను దానం చేశాడు. చేసి ఆ పుణ్యఫలాన్ని తన తల్లికి అంకితమిస్తాడు. నేను చేసిన ఈ పుణ్యం నా తల్లికి చెందుగాక అని సంకల్పం చెప్పుకుంటాడు. ఈ విధంగా పుణ్యాన్ని ఇతరులకు, ముఖ్యంగా మరణించిన వారికి బదిలీ చేయటం
బౌద్ధ ధర్మంలో ఒక ముఖ్యమైన భావన. దీనిని పుణ్యానుమోదన అంటారు. ఇది మన సంస్కృతిలో కూడా పితృదేవతలకు తర్పణాలు విడడం, వారి పేరుమీద దానధర్మాలు చేయడం లాంటిదే కదా. మన మంచి పనులు వారిని కూడా ప్రభావితం చేస్తాయనే నమ్మకం. అవును, చాలా వరకు అలాంటిదే. దీని వెనుక ఉన్న భావనేమిటంటే మన మధ్య ఉన్న ప్రేమ, బంధం భౌతిక శరీరానికి అతీతమైనది. మన సత్సంకల్పాలు, పుణ్యకార్యాలు వారికి చేరి వారి దుఃఖాన్ని తొలగించగలవు. కుమారుడు భక్తి శ్రద్ధతో చేసిన పుణ్యకార్యాల ఫలం తక్షణమే ఆమెకు చేరింది. అతను దానం చేసిన ప్రతి వస్తువు ఆమెకు దివ్యరూపంలో లభించింది. అన్నదానం వల్ల ఆమె ఆకలి తీరింది, వస్త్రదానం వల్ల ఆమెకు దివ్యవస్త్రాలు లభించాయి. మరి ఆమె ఒకప్పుడు దానం చేసిన ఆ నెమలిపించాలం విసనకర్రల సంగతి, దానివల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందా? కలిగిందనే చెప్పాలి. కథ ప్రకారం మిగతావన్నీ లభించినా ఆమె చేతిలో ఎప్పుడూ ఆ నెమలిపించాల విసనకర్ర ఉండేదట. ఎందుకంటే ఆమె తన జీవితకాలంలో మనస్ఫూర్తిగా ఇష్టపడి దానం చేసింది అదొక్కటే. ఇది దానం వెనుక ఉన్న ఉద్దేశం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. చివరికి కుమారుని భక్తి, ఒక భిక్షువు కరుణ ఆమెకు ప్రేతరూపం నుండి పూర్తి విముక్తిని కలిగించి శాంతిని ప్రసాదించాయి. అద్భుతమైన కథ. మనం ఈ కథలోని అన్ని భాగాలను కలిపి చూసినప్పుడు దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేమిటి? ఈ కథ మనకు 3 చాలా ముఖ్యమైన విషయాలను గుర్తుచేస్తుంది. మొదటిది వాక్శుద్ధి, అంటే మాటల స్వచ్ఛత. మాటలకు అపారమైన శక్తి ఉంది. అవి కేవలం ధ్వనులు కావు, అవి మన ఉద్దేశాలను, మన కర్మలను మోసుకెళ్తాయి. తల్లి పలికిన ఆ ద్వేషపూరిత శాపం ఆమె మరణానంతర జీవితాన్ని నరకమయం చేసింది. అంటే మన మాటలు మన విధిని కూడా నిర్దేశిస్తాయి అన్నమాట. అవును. ఇక రెండవది దానం వెనుక ఉన్న ఉద్దేశ్యం, లేదా చేతన అంటారే అది. దానగుణం. ఖచ్చితంగా మనం ఏమిస్తున్నామనే దానికంటే ఎలా ఇస్తున్నామనేది ముఖ్యం. ఉత్తరుని తల్లి కూడా దానం చేసింది, కాని అయిష్టంగా, కోపంతో, గొణుగుతూ చేసింది. దానివల్ల ఆమెకు పుణ్యఫలం లభించకపోగా పాపం మూటగట్టుకుంది. అదే ఉత్తరుడు ప్రేమతో, భక్తితో చేసిన దానం తన తల్లికి విముక్తిని కలిగించింది. ఇక మూడవది మన చర్యలు మనతోనే అంతమైపోవు అనే విషయం. మన పూర్వీకుల పేరుమీద చేసే సత్కార్యాలు వారికి మేలు చేస్తాయి. ఇది మనకు, మన పూర్వీకులకు మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని గుర్తుచేస్తుంది. ఇది కారణం మరియు ఫలితం యొక్క ఒక అద్భుతమైన గాథ. సరిగ్గా. ఈ కథ విన్న తర్వాత ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మన ఉద్దేశ్యాలు, మన మాటలకు ఇంతటి దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని మనకు తెలిస్తే, మన రోజువారీ సంభాషణలను, చిన్న చిన్న పనులను మనమెలా చూస్తాం? ఈ కథలో పెద్ద శాపాలు, గొప్ప దానాల గురించి ఉంది. కాని మన దైనందిన జీవితంలోని చిన్న చిన్న అసహనాలు, ట్రాఫిక్లో కలిగే కోపం, లేదా ఇతరుల గురించి మనం వెనకాల మాట్లాడే మాటల సంగతేంటి? నిజమే. అలాగే మనం నిశ్శబ్దంగా చేసే చిన్న చిన్న సహాయాలు, చెప్పకుండా ఇచ్చే ప్రోత్సాహాల సంగతేంటి? వాటి ప్రభావం ఎంత దూరం ప్రయాణిస్తోంది? బహుశా మన ప్రతి మాట, ప్రతి చర్య కూడా మన భవిష్యత్తును, మన చుట్టూ ఉన్నవారి భవిష్యత్తును నిరంతరం తీర్చిదిద్దుతూనే ఉంటుందేమో.